వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీవీఆర్ హైలైట్స్. ఈరోజు ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పలావ్ దినుసులు వేసుకోవాలి అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పలావ్ దినుసులు వచ్చేసి నేను జీడిపప్పు, బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మరాఠీ మొగ్గ వేసాను. పచ్చిమిర్చి ఫ్రై అయింది కదా, ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. ఈ బిర్యానీ ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇంట్లో మనం చికెన్ కర్రీ, రైస్ ఎప్పుడు వండేదే కదా, ఇలాగా చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు అన్నం వండేసుకొని అన్నంతో ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే బెల్ సెలెక్ట్ చేయండి. అలాగే ఆల్ సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా రైస్ వండేసాం కదా అని ఆలోచించకుండా ఇలా వండేసిన రైస్తో కూడా మనం బిర్యానీ చేసి పెట్టేయచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు సరిపడినంత కారం, అలాగే కొద్దిగా పసుపు, చికెన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. నేను ఇందులో చికెన్ కర్రీ ముక్కలు వేశాను. మీరు ముక్కలు లేకపోతే మామూలుగా కూడా చేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఉడికించిన అన్నం కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ ఎమ్మీ అండ్ ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. ఇది చికెన్ కర్రీతో, అలాగే లివర్ కర్రీ, పెరుగు చట్నీతో చాలా బాగుంటుంది. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎవరైనా చేసేయచ్చు. చిట్టి ముత్యాల బిర్యానీ కూడా చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో పెడతాను. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను. అది కూడా ఒకసారి చెక్ చేసేయండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.